బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ప్రభంజనం అన్న పదం ఎలా ఉంటుందో నేడు రాష్ట్రంలో జనసేన పార్టీ పరిచయం చేసింది. తాను పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి ఏదైతే ప్రతిపక్షాలకు కూడా షాక్ని గురి చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభంజనంలో ఒక భాగంగా నిలిచిన ఏదైతే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి మనతో ఉన్నారు. ఈ పార్టీకి కానీ ఈ స్థానంలో కానీ ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైంది, దాంతోపాటుగా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా లోకం మాధవి గారి లక్ష్యాలు ఏంటో ఆవిడ మాటలో తెలుసుకుందాం. మాధవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఒక ఘనమైన విజయాన్ని నెల్లిమర్ల 2009లో ఏర్పాటైంది. ఇంతవరకు 39,000 భారీ మెజార్టీ ఇక్కడ ఎవరు గెలవలేదు. అంతటి ఘన విజయాన్ని నెల్లిమర్ల ప్రజలు మీకు అందించారు. రాష్ట్రంలో కూడా జనసేన దిగ్విజయం సాధించిన పరిస్థితి. ఇంతటి ఘన విజయం జనసేన పార్టీకి కానీ నెల్లిమర్లలో లోకం మాధవి కానీ ఎలా సాధ్యమైంది? తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యూహం. ఆయన ఒకటే చెప్తున్నారు డే 1 నుంచి కూడా, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడవాలి, వ్యూహం నాకు వదిలేయండి, కార్యాచరణ మీరు చేయండి అని చెప్పారు ఆయన. అదేవిధంగా ఆయన చెప్పింది ఏంటంటే, నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, మీరు నాయకులను నిరూపించుకోండి. అదే నేను చేశాను. ఒక మనిషిని మనం 10 సార్లు కలిసి మాట్లాడితేనే ఆ మనిషికి మనమేంటో తెలుస్తుంది, మన విలువ ఏంటో తెలుస్తుంది. అలాగే మనకి దగ్గర అవుతాడు, మన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన చెప్పిన ఆ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్మి నిత్యం ప్రజల్లోనే ఉన్నాను. నిత్యం ప్రజల్లో ఉండడమే నాకు ఇంత భారీ విజయాన్ని చేకూర్చిందని నేనైతే నమ్ముతున్నాను. ఎక్కడైనా కూడా 21 స్థానాల్లో కూడా మాకు విజయం చేకూరడానికి కారణం ఆయన వ్యూహం, ఆయన మాకు నేర్పిన కార్యాచరణ. జనాల మద్దతు ఎలా గెలవడమా అన్నది జనసేనానికి తెలుసు. ఆయన వ్యూహం ఏంటనేది తెలుసు. ఆయన కార్యాచరణ ఫాలో అయ్యాం కాబట్టి ఇంతటి ఘన విజయం రాష్ట్రంలో సాధ్యమైందని చెప్తున్నారు. అలాంటి జనాల మనసు తెలిసిన వ్యక్తిని గడిచిన 5 ఏళ్ళు, దత్తపుత్రుడు, 4 పిల్లలు, ఎన్ని రకాల కామెంట్లు వైసీపీ వాళ్ళు చేశారు. ఈరోజు ఈ ఘన విజయం సాధించింది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళు చెప్తున్న మాటలకి ఈరోజు సాగుతున్న విజయానికి అంటే ఏంటంటే, మంచి అనేది ప్రజల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది, చెడు అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అన్నట్టుగా ప్రజలైతే ఆలోచించకుండా 2019లో ఎలక్షన్ చేశారు, నమ్మారు. చాలా పథకాలు చాలా ఇస్తానని చెప్పి, నేను ఇది చేస్తాను అది చేస్తాను, ప్రతి వాళ్ళకి ఉద్యోగం ఇస్తానని అన్నీ నమ్మారు ప్రజలు. మద్యపాన నిషేధం ఇవన్నీ చాలా వినడానికి బాగున్నాయి, కానీ ఏది ఇంప్లిమెంట్ అవ్వలేదు 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో తనకి ఎటువంటి అధికారం లేకపోయినా గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా వైఎస్ఆర్సీపీ లాక్కున్నా ఆయనైతే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నారు, ప్రజలకు సహాయం చేశారు, తన సొంత నిధుల నుంచి ప్రజలకు సహాయం చేశారు. కాబట్టి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే మాకు మంచి జరుగుతుంది, ఆయన ఉండాలి అని ఖచ్చితంగా ప్రజలు ఈరోజు అర్థం చేసుకొని ఆయనకు ఓటేయడం జరిగింది. కాబట్టి ఆయన చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రజల మనస్సులు గెలుచుకున్న మనిషి ఆయన. ప్రజా సేవ చేయాలని లోకం మాధవి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చినటి నుంచి అనేక ఆటుపోట్లు, అవమానాలు, ప్రశంసలు, పెదవి విరుపులు దాదాపు అన్నీ మీరు చూసేశారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో విజయం సాధించిన పరిస్థితి. ఎమ్మెల్యేగా ఎలాంటి హామీలతో లోకం మాధవి నెల్లిమర్లలో గెలిచారు, ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఇక్కడ మీరు వెళ్ళబోతున్నారు? నేనైతే ఖచ్చితంగా మాట తప్పనండి. ప్రజలకు ఒకటే చెప్పాను, నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతాను. నా ఇంటర్వ్యూ కూడా చాలామంది చూశారు. హైదరాబాద్లో తీర్చిదిద్దుతానని నేను అన్నాను. ఎందుకంటే హైదరాబాద్లో ఒక పౌడి వేసిన విత్తనమే ఈరోజు అంత పెద్దదైంది, అందరికీ ఉపాధిని ఇస్తున్నది, లక్షల కోట్ల టర్నోవర్ని గవర్నమెంట్కి అందజేస్తున్నది. ఆ బాటలోనే నేను నడవాలనేది నా ప్రయత్నం. నెల్లిమర్ల నియోజకవర్గం అయితే చాలా వెనుకబడదనానికి గురైంది. ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు దీన్ని. కాబట్టి ఈనాటికి ఎయిర్పోర్ట్ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం లేదు, ఒక మంచి హాస్పిటల్ లేదు, విద్యకు కూడా దూరం అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళంతా, డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా విజయనగరం, విశాఖపట్నం వెళ్ళి పిల్లల్ని చదివించుకుంటున్నారు. అంత దారుణంగా ఉన్నది వెనుకబాటుతనానికి గురై. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు కానీ అలాగే యాదవులు కానీ వీళ్ళందరికీ అండగా నిలబడాలని, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలన్నది నా ప్రధాన ఉద్దేశం. నేను అదే ప్రజలకు చెప్పాను, దానికి కట్టుబడి ఉంటాను.
అలాగే ఇక్కడున్న తాగునీటి సమస్య దాన్ని కూడా అంతం చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా 24/7 వాటర్ సప్లై, ఖచ్చితంగా మంచినీరు వచ్చేటట్టు ఎటువంటి కలుషితం లేకుండా చేసే బాధ్యతను కూడా నేను తీసుకున్నాను. నాకు ఆనందంగా ఉన్నది ఏంటంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ శాఖలనే తీసుకున్నారు. కాబట్టి నేను చెయ్యగలనన్న నమ్మకం, ధైర్యం నాకు ఈరోజు ఇంకా ఎక్కువైంది. మీ ఏదైతే మీ అభివృద్ధి ఆలోచనలకు తగిన పదవి, తగిన మంత్రి పదవి మీ అధ్యక్షుడికి వచ్చింది, మీ పని సులువైపోతుందని చెప్తున్నారు. కేబినెట్ కూర్పులో కూడా సింహభాగం మెజార్టీ స్థానాలు, మెజార్టీ కేబినెట్ పదవులు కూడా జనసేనకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేటి నుంచి ఒక చర్చ జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవి పేరు పరిశీలనలో ఉందని కూడా వార్తలు నడుస్తున్నాయి. మీ వరకు వచ్చాయా? మీరు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఏదైనా కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫైనల్ డెసిషన్కి వదిలేస్తానండి. ఎందుకంటే ఆయన నాకు సీట్ ఇచ్చారు, మొట్టమొదటి పేరు నాది డిక్లేర్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు గెలవాలి అన్న ఉద్దేశంతోనే నేను అహర్నిశలు కష్టపడ్డాను. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేశాను. ఆయనైతే ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళని గుర్తిస్తారు. కాబట్టి నిర్ణయం ఆయనది, ఫైనల్ డెసిషన్ ఆయనది. ఏమైనా వార్తలు మీ వరకు వచ్చాయి మేడం? మీరు నేను న్యూస్లోనే చూస్తున్నానండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిలిచి, అమ్మ నీకు ఇది ఇస్తున్నాను, ఏకైక మహిళని నేను గెలిచాను, ఆ గౌరవం నాకున్నది. పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంత గౌరవప్రదంగానే నన్ను చూస్తున్నారు. కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నెల్లిమర్లని లోకం మాధవి హైదరాబాద్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లిమర్ల విషయం రాష్ట్రంలో ఈ తరుణంలో మాట్లాడుకుంటున్న సమయంలో మొత్తానికి ఏదైతే ఫైర్ స్టేషన్ లేదు, కానీ మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? ఎప్పట్లోగా ఈ డెడ్ లైన్ రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? అది డిక్లేర్ చేయగానే నేను చాలా ఆనందపడ్డానండి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు యంగ్ అండ్ డైనమిక్. ఖచ్చితంగా ఈ ఎయిర్పోర్ట్ని 2026కి పూర్తి చేయాలి. ఆ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలి. అది జరిగినప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోపల ఈ 2 ఏళ్లలో చుట్టుపక్కల అనుబంధ సంస్థలు, చుట్టుపక్కల డెవలప్మెంట్ నేను ఫోకస్ చేస్తాను. రామ్మోహన్ నాయుడు గారి ద్వారా అది ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అది అవుతేనే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక వాడలా నేను తీర్చిదిద్దగలను. ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆయన చేయిస్తారన్న నమ్మకం కూడా నాకు కలిగింది. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుందని నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి శాఖలన్నీ రూరల్ డెవలప్మెంట్, అది నాకు కలిసి వచ్చే అంశం. రామ్మోహన్ నాయుడు గారికి మంత్రి ఏవియేషన్ మినిస్టర్ ఇవ్వడం, అది కలిసి వచ్చే అంశం. ఇదన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే నా విజన్ 2030 ఖచ్చితంగా పూర్తవుతుంది. వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ నెల్లిమర్ల నియోజకవర్గాన్ని నేను ఖచ్చితంగా డెవలప్ చేయగలను, ప్రజలకు ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకోగలను అన్న నమ్మకం, ధైర్యం నాకు రోజు రోజుకి కలుగుతున్నారు. ఇది మొత్తానికి నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవ్ గారు చెప్తున్న మాట. నెల్లిమర్లను హైదరాబాద్ చేస్తానన్న ఏదైతే హామీని నిలబెట్టుకుంటానని, అందుకు జనసేనకు అదేవిధంగా స్థానికంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ, ఈ రెండు కూడా లభించడం ఇప్పుడు మరింత అడ్వాంటేజ్గా నెలకొందని అయితే చెప్తున్నారు. తన విజన్ 2030ని అమలు చేస్తానని చెప్తున్నారు. ఇంకోవైపు భవిష్యత్తులో 2026 లోపలగానే భోగాపురం విమానాశ్రయం కూడా నెల్లిమర్ల నియోజకవర్గంలో అందుబాటులో ఉంటుందని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తనకు ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టిన నెల్లిమర్ల నియోజకవర్గాలకు, ఏదైతే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కొనసాగిస్తానని, అలాగే రాష్ట్రంలో కూడా మరిన్న స్థాయిలో జనసేన ప్రభజనం కొనసాగబోతోందని లోకం మాధవ్ స్పష్టం చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.